హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ మీద ప్యాంట్ అనమాట. చాలా నీట్ ఫినిషింగ్‌తో చూడొచ్చు మీరు. నార్మల్‌గా కుట్టామంటే కుట్టామన్నట్టు కాదనమాట. సేమ్ మనం బొటిక్ లెవెల్‌లో ఎలా మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. ప్యాంటు అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత నీట్ ఫినిషింగ్‌తో అయినా కూడా అదే టైంలో ఈజీగా, పర్ఫెక్ట్‌గా నేను మీకు చూపిస్తాను. ఇలా చూడొచ్చు మీరు ఫ్రంట్ వైపు బొందు పెట్టే దగ్గర కావచ్చు, అలాగే ఈ బొందు కోసం ఫోల్డ్ చేసింది కావచ్చు, ఫ్రంట్ జాయింట్ కావచ్చు, బొటిక్‌లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో అలాంటి టిప్స్ అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అనమాట. చెప్పాలి అంటే చీరకి ఫాల్ ఏసినంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనకి ప్యాంట్ అనేది. ఫస్ట్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. 2 లేయర్స్ రావాలనమాట. అంటే 4 ఓపెన్స్ వస్తాయి. 2 ఫోల్డింగ్స్ వస్తాయి. అలా వేసుకొని ఓపెన్స్ అపోజిట్ సైడ్‌లో ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మెజర్‌మెంట్ ప్యాంట్ సేమ్ రిటర్న్ వైపుకి తిప్పేసుకొని ఇలా పెట్టేసుకోండి. పైన నడుం పట్టీ కోసం ఆల్రెడీ కిస్తా దగ్గర నుంచి వేరే పట్టీ జాయింట్ ఉంటది. ఆ జాయింట్ దగ్గర నుంచి ఎంత పొడవుందో అక్కడ వరకు ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఖర్చుతో సహా మనం రాంగ్ సైడ్ పెట్టుకున్నాం కదా! ఇదిగోండి ఖర్చుతో సహా ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇదిగోండి కిస్తా పొడవు. ఆ పైన మనం క్రాస్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా! అది కట్ చేయలేదు. కట్ చేసేసుకోవాలి. ఆ కిస్తా పొడవు ఎన్ని ఇంచులుందో చూసుకొని అక్కడికి లైన్ అదిగోండి ఓపెన్స్ అన్నీ 4 ఓపెన్స్ అటువైపు ఉండాలి. ఫోల్డింగ్ మీ వైపు ఉండాలి. ఇలాంటి స్కేలు ప్యాంట్ కట్ చేసుకోవడానికి చాలా యూజ్ అయిద్ది. మీకు ఇలాంటి స్కేల్ లేదు అనుకుంటే టేప్ పెట్టేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి డ్రా చేసేసుకోండి. లైట్‌గా ఆ కిస్తా దగ్గర కొంచెం కర్వ్ షేప్ లాగా ఇవ్వండి సరిపోయిద్ది. లేదంటే స్ట్రెయిట్‌గా అయినా పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏమీ రాదు. ఓకేనా? ఇంతే అండి. పైన ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్ తీసుకోండి. పైన నడుము దగ్గర ఒక 1 ఇంచ్‌కి గ్యాప్ అంటే ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకొని లైట్‌గా ఇలా కిస్తా దగ్గర కర్వ్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ప్యాంట్ జాయింట్ వేసినప్పుడు మీకు చాలామందికి ఇలా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ క్లాత్ పట్టేసినట్టు అలా వచ్చిద్దనమాట స్టిచ్ చేశాక. అలా రాకుండా ఉంటది. ఇలా లైట్‌గా ఒక 1 ఇంచ్ ఊరికే కొంచెం లైట్‌గా క్రాస్ తీసుకోండి. ఓకేనా? ఇంకా కట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీనో ప్యాంట్ మనకి. చెప్పాలి అంటే ఇంకా సిల్క్ శారీస్ ఫాల్స్ అన్న జారిపోతా అలా విసిగిస్తా ఉంటాయన్నమాట. కానీ అసలు డ్రెస్ మీద ప్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నడుం పట్టీ తీసుకుందాం. నడుం పట్టీ కోసం ఎప్పుడైనా సరే 2 జాయింట్స్ వచ్చేటట్టు తీసుకోండి. కొంచెం పెద్ద మెటీరియల్స్ చిన్న సైజ్ వాళ్ళకైతే 2 జాయింట్సే వస్తాయన్నమాట. లేదంటే 4 వస్తాయి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్స్ ఇలా వేసేసుకోండి. వేసేసుకొని కోరాస్ ఉంటాయి కదా! కోరాస్ ఆ పై వైపుకి పెట్టుకోండి. 4 లేయర్స్ మీద తీసుకున్నా నేను క్లాత్. ఇప్పుడు మెజర్‌మెంట్ ప్యాంట్‌లో నుంచి నడుము లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ కొలుచుకోండి ఎంత ఉంది అనేది. ఇలా ప్యాంట్ పెట్టేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా కొలుచుకోండి. 20 ఇంచెస్ ఉంది. 20 ఇంచెస్ ఇప్పుడు ఇది మనకి 2 లేయర్స్ మీద ఉంది కదా! మెజర్ చేసుకున్న ప్యాంటు మనమేమో 4 లేయర్స్ మీద క్లాత్ వేసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ డబల్ చేసుకుంటే 10 ఇంచెస్ అనమాట. 2 లేయర్స్ మీద 20 వచ్చినప్పుడు 4 లేయర్స్ మీద 10 ఇంచెస్. 10 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోండి. పైన మనం నడుము బొందు పెట్టుకోవడానికి 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుంటాం. 1 ఇంచ్ ఫోల్డింగ్‌కి వదిలేస్తే 8.5 ఇంచులు వచ్చింది. నడుము ఆ పట్టీ పొడవనమాట. 8.5 ప్లస్ 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాం కదా! అది కలుపుకుంటే 9.5 ఇంచులు కిస్తా అక్కడ జాయింట్ వేసుకునే నడుం పట్టీ అంటారు దాన్ని. నడుం పట్టీ పొడవనమాట అది. 9.5 ఇంచులు. 1 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుంటాం బొందు కోసం. ఇప్పుడు లూజ్ ఎంత మనకి 10 ఇంచులు కదా! 10 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూపించాను కదా! కుట్టినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలనమాట మనం. ఆ ఫోల్డింగ్ కోసం అదిగోండి అది. ఆ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇప్పుడు లూజు 10 ఇంచులు ప్లస్ ఫోల్డింగ్‌కి 1 ఇంచ్ కలుపుకుంటే 11 ఇంచులు నడుము పట్టీ లూజు 11 ఇంచులనమాట మనకి ఖర్చుతో సహా. అలాగే నడుం పట్టీ పొడవు పైన బొందు కోసం ఫోల్డ్ చేసుకున్న దాంతో కలిపి 9.5 ఇంచులనమాట. ఇలా టేప్ పెట్టేసుకొని చక్కగా ఒకసారి మెజర్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే అనమాట. ఇలా 4 లేయర్స్ మీద తీసుకున్నాం కదా! ఇంకా ఇంతేనండి. కట్ చేసేసుకుందాం నడుము పట్టీ కూడా.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి టైలరింగ్‌కి సంబంధించింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా టైలరింగ్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదిగోండి నడుము పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్యాంట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ నడుము పెట్టి చూపిస్తాను చూడండి. ఇంత ఎక్స్ట్రా వచ్చిందనమాట, అటు సైడు ఇటు సైడు. ఇవి ఇలా కుచ్చులు పెట్టేసుకుంటాం. ఈ కుచ్చులు అనేది మీరు వెనక వైపు, ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు అయినా పెట్టుకోవచ్చు, లేదా సైడ్స్. కొంతమంది సైడ్ మనకి పటియాలా టైప్లో సైడ్ అయినా పెట్టుకుంటారు, కుచ్చు అనేది వెనకైనా పెట్టుకుంటారు. కొంతమంది కాలు మీద కనిపిస్తే ఇష్టం ఉండదన్నమాట, అలాంటి వాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు. కంపల్సరీ పెట్టుకోవాలి, లేదు అంటే ప్యాంట్ పట్టేసిద్ది, చినిగిపోతాయి, అస్సలు మనకి కంఫర్ట్గా ఉండదు. అసలు ప్యాంట్ అంటే ఆ ప్రిల్స్ పెట్టాల్సిందే. అది మీరు కనిపించేటట్టు పెట్టుకోవాలనుకుంటే కాలు మీద, కనపడొద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్స్ వైపు పెట్టుకోవాలి. నేనైతే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను అనమాట. ఇది కాలు పట్టి ఎంత ఉందో చూసుకొని 2 లేయర్స్ మీద వేసుకోవాలి ఎప్పుడైనా పట్టి. 2 లేయర్స్ మీద 3 ఇంచెస్ తీసుకుంటే మధ్యలోకి ఫోల్డ్ చేసామనుకో 1.5 ఇంచులు, కుట్టేటప్పటికి మనకి 1 ఇంచ్ రెడీ అయ్యిద్ది, సరిపోయిద్ది కాలు పట్టి. ఇలా ఫోల్డ్ చేసి నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి, వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇలా మనం నడుము పట్టి కాకుండా కింద లెగ్స్ ప్యాంట్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ ఇది ఎక్కడ మనకి కాలు మీద మధ్యలో ఒక సైడ్ వచ్చింది అనమాట, అక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్ పెట్టేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ అయినాయి. మనకి మధ్యలో బొందు కట్టుకునే దగ్గర నుంచి సైడ్ కట్స్, డ్రెస్ కట్స్ ఎలా వస్తాయి అక్కడికి ఒక టక్ అనమాట, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ సైడ్కి అలా పార్ట్స్గా డివైడ్ అవుతాయి. మనకి ప్రిల్స్ అన్నీ సమానంగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల టక్స్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి కిస్తా వైపు జాయింట్లు వేసేసుకోండి. నడుము పట్టి పక్కన పెట్టేసుకోండి, ఇది నడుము పట్టి అనమాట. ఫస్ట్ ఇది కిస్తా జాయింట్స్ వేసేసుకోండి. 2 జాయింట్స్ పడతాయి కదా, ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు. ఓకేనా. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి, ఎప్పుడైనా సింగిల్ స్టిచ్ వేయొద్దు. ఏదైనా సరే మీరు కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళైతే షాప్స్లో అలా ఓవర్లాక్ చేస్తారు, లేదు అంటే కనుక నేను చూపిస్తున్నాను చూడండి, అలా గోరంచు అంటారు కదా, అలా ఫోల్డ్ చేసి కుట్టండి. అలా కుడితే మీకు ఇంకా ప్యాంట్ అనేది అది ఏ విధమైన పీసులు రావడం కానీ, కుట్లు ఊడిపోవడం కానీ అలా అస్సలు జరగదనమాట. ఫినిషింగ్ కూడా షాప్లో బొటిక్లో ఎలా అయితే మంచి ఫినిషింగ్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా జాయింట్ వేసేసుకొని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైద్ది అనమాట, స్కిప్ చేస్తా చూస్తే అర్థం కాదు. ఇది నడుము పట్టికి ఫస్ట్ 1.5 ఇంచుల వరకు ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత అక్కడ రబ్ చేసి ఆపేసేయండి. ఆపేసి అదిగోండి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి కింద వరకు వేసుకోండి. ఈ ఖర్చు అనేది కంపల్సరీ 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. అలా 1 ఇంచ్ ఉంటేనే మీకు ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఓకేనా. ఇలా 1 ఇంచ్ వరకు వేసుకొని మళ్ళీ అక్కడ రబ్ చేసి ఆపేసేయండి. మధ్యలో హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్ దేనికి అంటే ఫోల్డ్ చేసినప్పుడు మనకి దానిలో నుంచి బొందు వచ్చింది అనమాట. ఓకేనా. ఇలా చూడండి హోలు ఎలా ఉందో, పైనుంచి 1.5 ఇంచులకు కానీ 1 ఇంచుకి కానీ మన ఇష్టం. మనం పైన తక్కువ ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ వరకు వేసుకొని మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోండి. ఇదిగోండి ఇలా మధ్యలోకి ఒకసారి గోరుతో రబ్ చేసుకొని మనం ఇప్పుడు అటు సైడ్ ఖర్చు, ఇటువైపుది ఇటు అటువైపుది అటు పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. చాలా మంచి ఫినిషింగ్తో కుట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఏదో కుట్టామంటే కుట్టాము, కలిపి కుట్టేసాం ప్యాంటే కదా అనుకోవచ్చు. ఏదైనా నీట్గా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు నేర్చుకోండి అని నేను చెప్తానమాట. ఓకేనా. ఇదిగోండి ఇలా చక్కగా ఇటు సైడ్ ఖర్చు అటు సైడ్ ఫోల్డ్ చేసి వేసుకోండి. కంపల్సరీ 1 ఇంచ్ ఉండేటట్టు చూడండి మీరు ఖర్చు అనేది, అప్పుడే మీకు నీట్గా వచ్చింది. ఈ ఫోల్డింగ్ కూడా కుట్లు అనేది అటు ఇటు వెళ్ళకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు వేసుకోండి. ఇదిగోండి హోల్ కనిపిస్తుందా. ఇప్పుడు బ్యాక్ పైన మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, అదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తే హోల్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ ఎలాంటి హోలు కనిపించదు. ఓన్లీ ఆ ఫ్రంట్ వైపు మనం ఏదైతే హోల్ లాగా ఉంచామో దానిలో నుంచి బొందు వచ్చింది అనమాట.
మంచి ఫినిషింగ్ ఉంటుంది. మీరు అది ఎలా కుట్టారు అనేది కూడా అర్థం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, చూసిన వాళ్ళకైతే. బాగుంటుంది. బొటిక్లో ఇలాగే కుడతారు మీరు, షాప్స్లో కానీ బొటిక్స్లో కానీ. కుట్టించిన డ్రెస్సెస్ మీద ప్యాంట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. అందుకే బొటిక్స్ 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 అని కస్టమర్లు అందరూ ఎగబడేదన్నమాట. మీరు అలాంటి ఫినిషింగ్, అలాంటి ట్రిక్స్ టిప్స్ యూజ్ చేసి కుడితే నీట్గా నేర్చుకోవచ్చు. ఇంకా మొత్తం అలా ఫోల్డ్ చేసేసుకొని మనం బొందు కోసం ఆల్రెడీ 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, 1 ఇంచ్ ఉంచుకుంటే 1 ఇంచు, 1.5 ఇంచ్ ఉంచుకుంటే 1.5 అలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. 1 ఇంచ్ చాలు, మరీ పెద్ద పట్టీ వేసినా కూడా బాగోదన్నమాట. చూడండి, ఇదిగోండి హోలు, దీనిలో నుంచి మనకి బొందు వచ్చింది. బ్యాక్ సైడ్ చూసారా, ఎలాంటి హోలు ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ స్టిచ్ కూడా మనం ఎటు ఖర్చు అటు ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం. ఇది ఫ్రంట్ వైపు వచ్చింది అనమాట. ఇందాక ఒక కిస్తా జాయింట్ వేసా కదా, రెండో వైపు కూడా ఇలా జాయింట్ వేసేసుకుంటున్నాను అనమాట. డబల్ స్టిచ్ వేసుకోండి ఎప్పుడైనా స్టిచ్చెస్. ప్యాంట్ ఎందుకంటే ప్యాంట్ మీద మనం కింద కూర్చున్నప్పుడు కానీ అప్పుడు ప్రెషర్ ఎక్కువ పడిద్ది, కుట్లు పిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత లూజ్గా కుట్టుకోండి. నడుము దగ్గర ప్రిల్స్ ఎక్కువ, ఎంత క్లాత్ ఉంటే మీకు అంత క్లాత్ పెట్టేసేయండి, ఏం కట్ చేయొద్దు. దానివల్ల మీకు లంబుగా ఏం కనిపించదు, ప్యాంటు ఫ్రీగా ఉంటుంది. పిగిలిపోయే ఇది ఉంటుంది అనమాట, ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా. ఓకేనా, ఇలా చక్కగా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కాలు పట్టీకి ఎప్పుడైనా డబల్ లేయర్ వేసుకోండి. ఉంది అనుకుంటే మీరు ఫ్యూజింగ్ ఉంటుంది కదా, మనం నెక్కు కోసం యూజ్ చేసే బక్రం అంటారు, అది ఒక వరుస పెట్టేసుకొని ఈ రెండిటి ఫోల్డింగ్ మధ్యలో అది కూడా వేసుకొని మందంగా ఉంటుంది. కొంతమంది మందంగా కావాలి అనే వాళ్ళకి అది, కొంతమంది ఇష్టపడరు అలా మందంగా స్టిఫ్గా నిలబడి ఉంటే, అలాంటి వాళ్ళకి వెయ్యొద్దు. కానీ మీరు డబల్ లేయర్ వేసుకోండి కాలు పట్టీ అనేది, అప్పుడే మందంగా బాగుంటుంది. సింగిల్ లేయర్ మాత్రం వేయొద్దు అసలు. అలాగే ప్యాంట్లో క్లాత్ ఉంచొద్దు. ప్యాంట్లో చాలామంది ఏం చేస్తారు, ప్యాంట్ క్లాత్లోనే ఎక్స్ట్రా ఉంచి ఫోల్డ్ చేస్తారు. అలా చేస్తే మీకు నీట్ ఫినిషింగ్ రాదు. చూసారు కదా, ఇలా సపరేట్ ముక్కే వేసుకోండి. ఇలా జాయింట్ వేసి ఖర్చు అంతా అటు సైడ్కి పెట్టేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేయండి. అలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది కాలు పట్టీ. స్టిచ్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి, ఈ చివర చూడండి అలా ఎడ్జ్కి వేసుకున్నాక ఇప్పుడు రిటర్న్ వైపు తిప్పేసుకొని ఇంకా ఫస్ట్ ఈ చివర ఖర్చు మన కాలు పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ ఎడ్జ్కి కుట్టు వేసుకోండి. ఈ మధ్యలో మీ ఇష్టం, మీరు కొంతమంది ఇలా లేయర్స్ లాగా ఇలా వేసుకుంటారు స్టిచ్. నేనైతే 4 స్టిచ్చెస్ వేస్తాను. కింద కాలు పట్టి దగ్గర పాదం ఖర్చుతో, పైన కాలు పట్టి ఎడ్జ్ ఉంది కదా, ఇటు పాదం ఖర్చుతో వేస్తాను. మధ్యలో ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంటుంది అనమాట. నేను ఏ ప్యాంట్ కుట్టినా చూడండి, ఇదిగో మధ్యలో ఇలా గ్యాప్ ఉంటుంది. ఇలాగే వేసుకుంటాను, బాగుంటుంది. నాకు ఇదే నచ్చింది, ఇలా రౌండ్గా అలా వేసుకోవడం నాకైతే నచ్చదు. ఎవరిష్టం వాళ్ళు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సేమ్ అలాగే ఆ కాలుకు కూడా వేసేసుకోండి. కాలు పట్టి వేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు చూడండి, మనం సపరేట్గా కుర్చీ పెట్టుకొని మళ్ళీ నడుము పట్టి జాయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా మధ్యలోకి టక్ పెట్టాను చూసారా, ఈ టక్ మనం ప్యాంట్కి ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కదా, ఆ టక్ ఒక చోటకి రావాలి. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ప్యాంట్కి రైట్ సైడ్న నడుము పట్టి రైట్ సైడ్ పెట్టండి. ఇది ప్యాంటు, ఇది రైట్ సైడ్ ఉంది. ఓకేనా, ఇది నడుము పట్టి, ఇది కూడా రైట్ సైడ్. ఇలా పెట్టుకోండి. మీకు వివరంగా అర్థం కావాలని నోట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఇది రాంగ్ సైడ్ ఇప్పుడు. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇలా ఇదిగోండి నడుము పట్టి పక్కకని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా ప్రిల్స్ పెట్టి నడుము పట్టి ఇలా ప్రిల్స్ పెట్టేసుకుంటా నడుము పట్టి దాని మీద పెట్టి ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా ఎంతవరకు వేసుకుంటారు, 2 టక్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ నడుము పట్టికి కూడా పెట్టుకున్నాను కదా టక్, అది మనం సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను కదా టక్, ఆ 2 టక్స్ ఒక చోటకి రావాలన్నమాట. అప్పుడు మీకు 4 వైపులా ఒకేలాగా వస్తాయి లేయర్స్ అనేది. అదిగోండి చూడండి 2 టక్స్ కలిసినాయి కదా. ఇలాంటి టిప్సే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన క్లాత్ ఒకవైపు కుచ్చు ఎక్కువ, ఒకవైపు కుచ్చు తక్కువ అలా రాకుండా నీట్గా అన్నీ సమానంగా పర్ఫెక్ట్గా వచ్చింది ప్యాంట్ అనేది. ఇలా మళ్ళీ ఈ చివర జాయింట్ వరకు అదిగోండి పట్టి అక్కడ కూర్చొచ్చిద్ది అనమాట మనకి. నేను ఓన్లీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను అనమాట. సైడ్ వద్దు అన్నారు, అందుకని సైడ్ అయితే పెట్టట్లేదు కుచ్చు అనేది. కొంతమంది సైడ్ పెట్టుకుంటారు, బ్యాక్ ఫ్రంట్ పెట్టుకోకుండా. ఇదిగోండి ఇప్పుడు ఈ కుట్టు అనేది ఇక్కడికి రావాలి. అంటే అదిగోండి ఆ మధ్యలో ఉన్న క్లాత్ అంతా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి.
ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ ఆ స్టిచ్ దగ్గరికి ఆ జాయింట్ వచ్చే వరకు ప్రిల్స్ పెట్టుకోండి. చాలా ఈజీ, మీకు చెప్తుంటే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది అర్థమైద్ది అనమాట మీకు. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకొని నడుము పట్టి దాని మీద పెట్టేసుకోండి. చూసుకోండి కరెక్ట్గా ఆ స్టిచ్ దగ్గరికి ఆ జాయింట్ వచ్చేలాగా. ఇలా 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 పెట్టేసుకొని దాని మీద నడుము పట్టి పెట్టేసుకుని, అదిగోండి కరెక్ట్గా జాయింట్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎక్కడ వరకు, మళ్ళీ ఈ చివరి టక్ పెట్టుకున్నాం కదా, ఆ 2 టక్స్ కలిసే వరకు చూసుకుంటా ఎంతవరకు క్లాత్ లోపలికి పంపించాలి ప్రిల్స్ అనేది చూసుకోండి. ఇదిగోండి ఈ టక్ ప్యాంట్కి మనం పెట్టుకున్నాం కదా, ఆ టక్ ఓ చోట పెట్టి చూసుకోండి ఎంత లూజ్ ఉందో మీకు అర్థమైపోయిద్ది. అది కలిసే వరకు పెట్టుకోండి ప్రిల్స్ అనేది. ఓకేనా? ఎందుకు పెట్టాను టక్స్ అనేది అర్థమైంది కదా మీకు. సిల్క్ క్లాత్ అండి, చాలా జారిపోతుంది క్లాత్ అనేది. అసలు యూనిఫామ్ మీద ప్యాంట్ అనమాట ఇది. ఇలా ఇలా చక్కగా పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. ఇది కూడా కంపల్సరీ. ఇదిగోండి ఇక్కడ ఉంది లూజ్, మళ్ళీ ఈ లూజ్ మళ్ళీ ప్రిల్స్ పెట్టేయాలన్నమాట. అంటే మీకు ఫ్రంట్ పార్ట్లో జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడు, జాయింట్ దగ్గర నుంచి అటు సైడు, అలాగే బ్యాక్ పార్ట్లో కూడా జాయింట్ దగ్గర నుంచి అటు సైడు, జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడు 4 వైపులా పడతాయి మీకు. మీకు ప్యాంటు చూస్తే అర్థమైపోయింది అనమాట. మీరు వేసుకుంటానే ఉంటాం కదా మనం రెగ్యులర్గా, రెడీమేడ్ దాని మీద కావచ్చు, కుట్టుకున్నవి కావచ్చు, ఏదైనా ఇలా నీట్గా చక్కగా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఓవర్లక్ ఉంటే ఓవర్లక్ చేసుకుంటారు, మనకి ఇంటి దగ్గర మోస్ట్లీ ఉండదు కాబట్టి అందరికీ ఓవర్లక్ లేకపోయినా ఏం అవ్వదు అనమాట. కొంచెం పాదం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి ఈ నడుము పట్టి దగ్గర మాత్రం. పీస్లు వచ్చే క్లాత్ అయితే సుమారు ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకోండి ఖర్చు. నేనైతే ఓవర్లక్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఖర్చు మొత్తం పైకి పెట్టేసుకోండి. నడుము పట్టి కానీ కింద ప్యాంట్ క్లాత్ కానీ ఇలా ఖర్చు పైకి పెట్టుకొని ఎడ్జ్కి వేసుకోండి. ఈ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు పీసులు అనేవి రావు. ఏదన్నా పీసులు వచ్చినా కూడా ఆ స్టిచ్ అనేది మనకి ఇలా క్లాత్ బయటకు వచ్చేయకుండా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ బాగా కనిపించింది. చూడండి స్టిచ్ వేసా చూపిస్తాను. ఏం పాదం ఖర్చుతో అలా వేయొద్దు. స్టిచ్ అనేది ఆ నడుము పట్టి జాయింట్ మీదే పడేటట్టు వేసుకోండి. షేప్ బెల్ట్కి మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటాము అలా ఖర్చు ఏమి లేకుండా చక్కగా దాని మీద వేసుకోండి. ఇలా ఇలా చక్కగా స్టిచ్ వేసేసుకోండి. మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కానీ వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం డౌట్స్ అడగండి. ఎందుకంటే నేను చాలా వివరంగా ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తున్నాను. మీరు వీడియో చూసాక కూడా మీకు అర్థం కాలేదక్క అంటే చూడండి ఎంత బాగుందో స్టిచ్. అదిగోండి ఖర్చు అంతా ఇలా పైకి పెట్టేసుకున్నాం. అర్థం కాలేదక్క అంటే తప్పకుండా రిప్లై ఇస్తాను. కానీ వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు అర్థం కాదు. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. మెసేజ్లో కూడా ఎక్కువ మనం టైప్ చేయలేం కదా, చిన్న చిన్న డౌట్స్ అయితే టైప్ చేయగలం. కానీ అందుకని వీడియో చూడండి. మీకు అర్థం కాలేదు అంటే తప్పకుండా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కానీ వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తా ఉంటే డౌట్స్ వస్తాయి, కంపల్సరీ డౌట్స్ వస్తాయి. ఇలా మెజర్మెంట్ ప్యాంట్ పెట్టేసుకొని ఎంతైతే కాల్ లూజ్ ఉందో కాల్ లూజ్ దగ్గర మెజర్ చేసుకోండి. మిగతా మొత్తం ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంచేసుకొని కుట్టుకోండి. ఇంకెక్కడ మీరు లూజ్ కొలుచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కిస్తా జాయింట్ కానీ అన్నీ మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కదా, 1 ఇంచ్ ఖర్చుతో వేసేసుకోండి ఇక మొత్తం స్టిచ్ అనేది. చాలామందికి కిస్తా ఉంది చూసారా, అక్కడ స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది అర్థం కాదనమాట. ఇక్కడ కుట్టు సరిగా పడలేదన్నమాట, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను. అర్థం కాదు, మీరు ఇలా స్ట్రైట్ పెట్టేసుకోండి. చాలామంది ఏం చేస్తారు, ఆ కిస్తా జాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నీడిల్ దించి మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసుకుంటారు. అలా చేసుకోవద్దు. మీరు క్లాత్ ఇలా పెట్టేసుకొని చూడండి నేను ఎలా వేసుకుంటానో. ఆ కిస్తా జాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదిగోండి ఇలా స్ట్రైట్గా వేసేసుకోవడమే కుట్టు అనేది. మీరు ఆ కిస్తా జాయింట్ దగ్గర ఆపి మళ్ళీ రౌండ్గా వేసుకున్నారనుకో స్టిచ్, చాలామందికి ప్యాంట్ కుట్టినప్పుడు ఇలా క్లాత్ ఇలా రాదు, ప్యాంట్ షేప్ అనేది. దానివల్లే చాలామంది ఇలా వచ్చింది కదా మనం కూడా పాయింట్ ఇచ్చి మళ్ళీ ఇటు జాయింట్ వేయాలేమో అనుకుంటారు. అలా వేయొద్దు.
ఇలా స్ట్రైట్గా వేసేసేయండి. ఆ ఖర్చు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టేసి ప్యాంటు వేసేసుకోండి. ఈ కింద కూడా మనం కాలు పట్టి ఎక్కడి వరకు వచ్చిందో మెజర్మెంట్తో కొలుచుకున్నాం కదా, అక్కడ వరకు వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి, కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాంటు స్టిచ్చెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఎక్కువ డబల్ కాదు, త్రిబుల్ వేసుకున్నా పర్లా, జాయింట్ స్టిచ్ మాత్రం. ఓకేనా? వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నేను యూనిఫామ్ కాలర్ నెక్ పెట్టి కుట్టాను, అది కూడా వీడియో తీశాను. కానీ వైట్ కలర్ యూనిఫామ్ అనమాట, లైట్ గోధుమ కలరు. అది మార్కింగ్ కనిపించట్లేదు. మొన్న ఒక బ్లౌజ్ కూడా అలాగే లైట్ కలర్ బ్లౌజ్ మీద మార్కింగ్ కనిపించలేదు అన్నారు. అందుకే ఇంకా అది పోస్ట్ చేయొద్దు అనుకున్నాను. ప్యాంటు కొంచెం డార్క్ కలరే కాబట్టి కనిపిస్తుంది కదా అని ప్యాంటు వరకు చేస్తున్నాను. నేను కాలర్ నెక్తో వేరే టాప్ డార్క్ కలర్ ఏదన్నా వచ్చినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను వీడియో. అది వీడియో తీశాను కానీ నేను మీకు అర్థం కాదు మార్కింగ్ అని పోస్ట్ చేయట్లేదు. చూసారు కదా కిస్తా జాయింట్ దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మంచి టిప్స్ ఫాలో అవుతూ మీరు కుట్టుకున్నారు అంటే చూడండి, ప్రిల్స్ కూడా అన్నీ సమానంగా ఎలా వచ్చినాయో చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో. ప్యాంటు చాలామంది ఎలా పడితే అలా కుట్టేస్తారు. అలా కుట్టుకోవద్దు, అలా నేర్చుకోవద్దు కూడా. చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీరు. ఓకేనా? బొందు కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని బొందు కూడా చూపించాలి అక్క అనుకోవచ్చు. అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు. నేను చాలామందికి మెజర్మెంట్ ఇచ్చినప్పుడు చూశాను, బయట కుట్టించామక్క అని ఇస్తారు కొంతమంది మెజర్మెంట్ ప్యాంట్. బొందు ఇలా డబల్ ఫోల్డింగ్ చెయ్యాలి అని కూడా మరి తెలియదో, లేకపోతే అయిపోయిద్దిలే అని చేస్తారో తెలియదు కానీ పీసులు ఇలా వచ్చేసి అలా ఉంటుందన్నమాట. అలా బొందు అసలు ఎప్పుడు కుట్టకూడదు. దీనికి కానీ లంగాకి కానీ దేనికైనా కానివ్వండి, కంపల్సరీ ఈ పీసులు వచ్చే క్లాత్ అదే సైడ్స్ ఏ అయితే ఉన్నాయో అవి రెండు ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి. అలా చేసి బొందు కొట్టండి ఎప్పుడైనా. ఓకే, నాకు తెలియదు, ఇది కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. బ్లౌజ్లో కూడా అసలు అడిగే డౌట్స్ కొంతమంది ఇంత చిన్న డౌట్లు కూడా వస్తాయా అన్నట్టు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళకి ఉంటాయి అవి కూడా. మినిమం ఇది కదా అనుకోవచ్చు మీరు, బొందు కొట్టడం కావచ్చు, ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది కూడా కొత్తే కదా, అది ఇలా చేసుకోవాలని కూడా తెలియదు కదా. అందుకనే ఇంకా అది కూడా పెడుతున్నాను. మాకు అది వచ్చు మాకు బొందు ఇవన్నీ అనుకునే వాళ్ళు ఇక్కడతో స్కిప్ చేసేయచ్చు వీడియో అనేది. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూద్దాం ఇది ఎలాగ కుట్టారో అనుకునే వాళ్ళు కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఇలా బొందు కుట్టిన తర్వాత పిన్నీస్ మనం పిన్తో ఎక్కించుకుంటే ఈజీగా చూడండి అక్కడ చక్కగా హోలు ఎంత బాగుందో. నేను ప్రతి ప్యాంట్కి ఇలాగే కొడతాను. ఒకసారి కొత్తగా తనకు వచ్చంట, నా దగ్గర డ్రెస్ కుట్టించుకున్నారు. ఈ ప్యాంట్కి నేను ఇలా ఎలా పెట్టానా అని ఎంతసేపు చూసిందోనంట ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత. ఏమండి నాకు వచ్చు కానీ మీరు భలే వెరైటీగా పెట్టారు, ఇది ఎలా పెట్టారు నాకు చెప్పరా అని అడిగింది. చెప్పాను నేను, ఇలా అండి ఇలా అని చెప్పాను. అవునా అనుకున్నారు. అలా తెలియదు అనమాట, చిన్న చిన్న టిప్సే అవి. మంచి ఫినిషింగ్ చూడగానే బాగా కుట్టారు వీళ్ళు అన్న ఫీలింగ్ రావాలి కస్టమర్లకి. అలా ఉంటేనే మనకి వర్క్ అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అనమాట. అలాగే బొందు కూడా ఇలా వదిలేయకుండా చక్కగా ఇలా బొందు మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత రెండు జాయింట్స్ కలిపి స్టిచ్ వేసి ఆ రఫ్ లాగింది లోపలికి వెళ్ళిపోయేటట్టు లాగేసేయండి బొందు. అప్పుడు మీకు బొందు చాలామందికి వచ్చే ప్రాబ్లం, బొందు బయటకు వచ్చేసింది, మళ్ళీ పిన్నీస్తో ఎక్కించుకోవాలి. అలా కాకుండా నేను చూడండి ఎలా వేస్తానో అలా వేశారు అంటే ఇంకా బొందు బయటికి రాదు. ఇలా రెండు జాయింట్స్ రబ్ చేసేసుకుంటాను. నేను ఎప్పుడు డ్రెస్సెస్ మీద ప్యాంట్ స్టిచ్ చేసినా కూడా ఇలాగే వేస్తాను. చాలామంది అసలు హడావుడిలో ఉన్నప్పుడు బొందు లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ దాన్ని ఎక్కించుకొని అదంతా తలనొప్పి. లంగాకైనా ప్యాంట్కైనా ఇదిగోండి ఇలా రబ్ చేసేసుకోండి. ఇలా రఫ్ చేసేసుకున్న తర్వాత ఆ జాయింట్ మళ్ళీ మనకి బయటికి కనిపిస్తే రోతగా ఉంటుంది. ఈ రఫ్ లాగేది కొంచెం ఎక్కువ సార్లు లాగండి, మళ్ళీ ఊడిపోకుండా. లోపలికి వెళ్ళాక ఊడిపోతే ఇబ్బంది కదా. ఇలా లాగేసుకొని ఆ క్లాత్ అంతా ఒక వైపుకు రానిచ్చేసి ఈ జాయింట్ అనేది కరెక్ట్గా ప్యాంట్కి మధ్యలోకి వెళ్ళిపోయేటట్టు వేసుకోండి. అప్పుడు ఇంకా జాయింట్ కనిపించదు అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి వీడియో, ఎందుకంటే ప్రతి వీడియో మీకు యూజ్ అయ్యే వీడియోసే పెడతాను కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఏదన్నా దీనిలో కొత్తగా మేము నేర్చుకున్నాము బాగుంది అన్న విషయం ఏదన్నా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.